రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక పారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక పారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Welcome to English for All Spoken English classes. I hope that you're enjoying learning this in this process, and you have also improved quite a lot with your English. So without any delay, let's begin today's episode. So before I get into today's topic, I would like to ask you a few questions. I begin with, now you have been watching these episodes and attending to these classes. Yes, quite a number of classes are already over. So how are you practicing your language? I would like to know from each individual. So I start with you. I'm chatting with my friends in English language. Good. Right. Sir, I am download the Hello app on Google. Hello English app. Achha, It is achha, very achha. well, sir. Achha, For achha. example, నీ పేరు ఏమిటి? Oh. Can I type the what is your name? It is correct the sentence. Achha, achha. It is correcting the sentence. Achha, very good, nice. I'm practicing English with my friends and in front of mirror. Practicing. Good, good. Right. I am daily reading newspaper. Newspaper, very good. Which newspaper you are trying? The Hindu and Deccan Chronicle. Deccan Chronicle and Hindu. Try Times of India also. Okay.
as he was pointing out about apps. Now if you have a smartphone, you can download these newspaper apps into your mobile and you can read them. Okay. In fact, these apps will be very useful for you. You can even save that news item, and later on when you become free, when you get some free time in the day, you can just go through the news item once again. You need not always be connected with the net. Yes madam, how are you practicing? I'm practicing stories, small stories. Yeah. Acha, stories you are reading, very good. After reading, what are you doing? Some listening English. Acha, listening to English news, very good, right. Now stories, this brings to a point, like you can read even a small story, it need not be even in English, but later on you can think of writing it down in English. So you know this story, for example, you know a story where a lion always hunts and all the animals it kills. So all the animals go and meet the lion and they have an agreement with it. The agreement is every day one animal will go to the lion's den as a prey, and one fine day it is the turn of a hare. The clever hare plans to kill the lion. So according to the plan, it goes late in the evening and the lion is hungry, and that is why it is angry. When the lion asks for the delay, the hare takes it to a well. The lion sees a shadow over there, thinks that there is another lion, and it jumps into the well. You know, such sort of stories. You can put those stories into English, right? And newspapers. With newspapers also the same thing you can do. You can just take a small news item, you can read it number of times, then try to put it on paper. But one thing you remember, you should not be by hearting. By heart cheyadam ane cheyakoodu. What would happen if you by heart? If you by heart, you will not be really learning the language. You will be only just learning those words. ఆ వర్డ్ ఆర్డర్ ఒక్కటి నేర్చుకుంటారు, దాని ప్రకారంగా వెళ్ళిపోతుంది అంతే. For example, in schools this is what unfortunately happened. We used to by heart our answers. ఆ by heart చేసిన దాన్నే రాసేవాళ్ళం. సో దాంతో ఏమైంది, సబ్జెక్ట్ అనేది తక్కువగా వెళ్తుంది, జస్ట్ ఊరికనే అక్కడ మార్క్స్ అనేవి మాత్రం వచ్చేస్తాయి. యూ విల్ బి గెటింగ్ మార్క్స్, బట్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో సిమిలర్లీ ఫర్ లాంగ్వేజ్ ఆల్సో, by hearting should not be there. It should always be spontaneous. Spontaneous means automatic ga vacheseyali. When you think of a situation, a situation lo you should get the language. Okay, right, very good. So you have been practicing very well, nice. Continue the practice. Try to change your methods. Say for example, you said you were chatting with your friends, అదే కాకుండా ఇంకో మెథడ్ ఏదో చూడండి. ఇప్పుడు ఆ దాంట్లోనే how a new thing can come up. You said that you are practicing with an app. Okay, very good. దాంట్లోనే ఇంకేమైనా కొత్త కొత్త ఉన్నాయా అలాంటివి ట్రై చేయండి, right? So this you have been doing. Now you have come to a certain point in the language. Language లో ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చారు, ఇంకా ఫర్దర్ నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, రైట్? సో what will you do next? How will you plan to learn this language? So, reading children books. Acha, good, good. Children stories. Acha, very nice. Nana Meeru. I speak to my friends, sir, in English. Acha, speaking to friends, good. I'm preparing for exams in English grammar with Acha. The grammar part of those examinations. Acha, very good. I'm writing practice. You will practice writing, good. TV, watching TV. Acha, you watch news, news. Very good, right. So you have told me about what you are going to do. Now let us see how we express this in our sentences. So this we call as the simple future or future simple. Okay, and the basic formula of this structure is will plus V1. V1 ante base form of the verb, so it is not the S form. Earlier appudepudo class lo cheppukodam gurtu, S form of the verb forms emti ani you had asked me and we had discussed that. So S form kaadu idi, utti base form, only the V1 form. And will is a verb
విచ్ ఎక్స్ప్రెసెస్ ఆర్ విచ్ డినోట్స్ ఫ్యూచర్. ఫ్యూచర్ చెప్పడం కోసం అని చెప్పేసి విల్ అనేది వాడుతున్నాం. విల్కి ఈ V1 పెట్టి పెడతాం. అండ్ విల్కి ఏమైనా ఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉందా? నో, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఐ విల్, యూ విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, వీ విల్, దే విల్, అన్నిటికీ కూడా అదే సేమ్ థింగ్ వాడతారు ప్లస్ ద V1. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? వాట్ వాజ్ యువర్ ప్లాన్ ఫర్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్? I will planning reading రీడ్ బుక్స్ అన్నారు మీరు. సో ఐ విల్ రీడ్ బుక్స్ అని వస్తుంది అక్కడ, రైట్? అదేవిధంగా యూ సెడ్ I am speaking my friends in English. సో ఐ విల్ స్పీక్ టు మై ఫ్రెండ్స్. I will prepare the writing. రైటింగ్, ఐ విల్ ప్రాక్టీస్ రైటింగ్ అందాం. ఓకే, I will reading newspaper. I will read newspapers. Okay, very good. Now this is how your plans are. Mari, where do we use this simple future? We use this one to express the near future. Near future ante repu, 2 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత, ఆర్ వచ్చే క్షణంలో ఏం చేయబోతున్నాం కూడాను దాన్ని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, I can say I'll ask you examples, then I will write them on the board. నేను చేయబోయేది ఇంకొద్ది నిమిషాల్లో నేను చేయబోయే పని కూడాను I can express with simple future, right? So let us see. Let us speak about tomorrow. What will you do tomorrow? Tomorrow I want to go to movie. I want to go to movie. అది మీ యొక్క కోరిక. మీరు చేస్తున్నారా లేదా పని? డెఫినెట్గా చేయబోతున్నారా? టికెట్స్ అవి బుక్ చేసేసుకున్నారా? ఇప్పుడైతే మనం యాప్స్లోనే చేసుకోవచ్చు. మా రోజుల్లో అయితే మేము లైన్లో నించుని టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు, ఫ్యాన్ కింద దొరుకుతుందో లేదో, ఏసీ ఉంటుందో లేదో తెలియదు, అలాంటివన్నీ ఉండేవి. ఇప్పటి రోజుల్లో అది అక్కర్లేదుగా, ఒక యాప్ నొక్కితే మన చైర్ కూడాను మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ గో టు ఏ మూవీ. వెరీ గుడ్ నైట్. నాన్న మీరు? I will go to temple. I will go to temple. Good. Yes, I will meet my friends. We will play cricket tomorrow. I will play cricket. నేను వచ్చి మీ ప్లాన్ అడిగాను నేను. I will play cricket tomorrow. I will go to my house tomorrow. I will go to my hometown. I will go to my hometown tomorrow. Okay, very good. సో ఈ మంత్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ మంత్లో ఉన్న 30 డేస్లోని కూడాను వాట్ ఎవర్ యువర్ ఐడియాస్ ఆర్. స్టార్ట్ అనిల్. I will join next level. నెక్స్ట్ లెవెల్. I will join next level. Okay. I will attend my friend marriage next month. I will attend my friend's marriage. Good. I will join a job. I will join a job. Okay, I will take up a job. I will searching new job. I will search for a new job. You are not happy with the present job, whatever you are working, you are not happy with it. Happy. But more salary. Money makes many things అంటారు. మనీ ఉంటేనే ఏమైనా ఉంటుంది. ఓకే, రైట్. I will go to Tirupati. ఐ విల్ గో టు తిరుపతి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం ఏకంగా, రైట్? ఈ సంవత్సరం వదిలేసాం. వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ రోజు ఏం చేస్తూ ఉండొచ్చు? I will got promoted in some job. ఐ విల్ గెట్ ఏ ప్రమోషన్ ఇన్ సమ్ జాబ్ అంటారు. ఓకే. I will marriage next year. అచ్చా, ఐ విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్. యూ విల్ కాల్ మీ? Yes, sir. Will you? Definitely. Sir. I will get the job. ఐ విల్ గెట్ ద జాబ్. ఓకే. I will try to become sarpanch next year. అచ్చా, ఐ విల్ బికమ్. ఓ, ఆర్ యూ కంటెస్టింగ్ ఇన్ ది ఎలక్షన్స్? ఓ, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ మా. I will join new job. I will join in a new job. Yes, you are searching for a new job, so you will join in a new job. So in this way, will గురించి చెప్పినప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది మేబీ ఒక 5-10 మినిట్స్లో చేయబోయేది, ఈరోజు సాయంత్రం చేయబోయేది, రేపు చేయబోయేది, వచ్చే వారం చేయబోయేది, వచ్చే నెల లేక వచ్చే సంవత్సరం చేయబోయేదాన్ని కూడా ఫ్యూచర్ టెన్స్లో చెప్పచ్చు. అయితే just as we have the 4 categories, in this future also we have 4 categories. That is simple future, then future continuous, future perfect and future perfect continuous. But today we shall discuss the simple future. So now I will explain some sentences on the board. Please note down. So the simple future. The simple future.
How is simple future identified? Simple future is identified with the structure will plus V1. Will plus V1. V1 is the base form of the verb. Verb యొక్క మొట్టమొదటి form, base form. That we call it as the V1. Will can be used for I, you, he, she, it, we or they. అన్నిటికీ కూడాను the same thing can be used. Will. So దీనికి S form of the verb, there is no S form of the verb. S form of the verb అనేదే లేదు. మనకి సింపుల్ ప్రెజెంట్లో హీ, షీ, ఇట్ ఈ మూడిటికి కూడాను S form of the verb కనిపించింది. Whereas with will it is not there. It is supposed to be modal auxiliary. సో modal auxiliaries గురించి మీకు జూనియర్ లెవెల్లో వస్తుంది. జూనియర్ లెవెల్లో వచ్చినప్పుడు విల్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. నేను నౌ ఐఎమ్ జస్ట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ది ఫ్యూచర్ అంతే. ఓకే, దీనికి ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవి జూనియర్ లెవెల్ వాటిల్లో తెలుస్తాయి. సో లెట్ us see some examples. సో యూ విల్ గివ్ మీ ది ఎగ్జాంపుల్స్. అన్నిటికీ కామన్గా విల్ వస్తుంది కనుక నేను ముందు విల్ రాసేస్తున్నాను. విల్, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ విల్. ఓకే, సో వన్ బై వన్ మీరు నాకు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఆ ఎగ్జాంపుల్స్ ఐ విల్ బి రైటింగ్ ఆన్ ద బోర్డ్. సో వి స్టార్ట్. I will join next level. I will join next course or I will join the next semester. So I will join next semester. Yes. You will. You will come to tomorrow. You will come with me tomorrow. Okay. You will come with me tomorrow. He will attend an interview. He will attend an interview. Good. He will attend an interview. She will go to marriage. She will attend a marriage. She will attend a marriage. It will be coming today. Only with will plus V1 we want. So it will come today. Okay. ఆ స్ట్రక్చర్ కూడా ఉంది, దాన్ని తర్వాత నేర్చుకుంటాం. ఓకే, రైట్. సో ఇట్ విల్ కమ్ టుడే. ఇక్కడ ఇట్ అంటే ఏమై ఉండొచ్చు? మేబీ ఏ పార్సల్, మీరు ఫ్లిప్కార్ట్లో ఏదో ఆర్డర్ చేశారు కదా, అది రావచ్చు ఇవాళ. ఇట్ విల్ కమ్ టుడే. ఓకే. We will prepare notes tomorrow. We will prepare notes. They will take some time to listen English. Oh, they will take some time to listen to English classes. టీవీలో ఇన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు చూడడం లేదన్నమాట, అందుకనే వాళ్ళు కొంత టైం తీసుకుంటారు ఇంగ్లీష్ క్లాసెస్ వినడం కోసం అని చెప్పి. వెరీ గుడ్, నైస్. సో వాట్ డు వి ఫైండ్ ఓవర్ హియర్? వి ఫైండ్ దట్ ఫర్ ఆల్ ది ప్రొనౌన్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ విల్. నౌ లెట్ us take some names. For example, Raju, Sita, Jyoti and Uma. Raju will Raju will join the institute next month. already used. Raju will leave the Hyderabad tomorrow. Acha, Raju will leave Hyderabad tomorrow. We don't say the Hyderabad, we say only Hyderabad. So Raju will leave Hyderabad tomorrow. Sita will visit next month in Bhadrachalam. Asa, Sita will visit Bhadrachalam next month. Time factor ఎప్పుడు కూడా
లాస్ట్కి వస్తుంది. సో సీత విల్ విజిట్ భద్రాచలం నెక్స్ట్ మంత్. Jyoti and Uma will go to movie. We'll go to a movie. ఓకే. సో సింగులర్ నౌన్ అయినా ప్లూరల్ వచ్చినా మనుషుల పేర్లు వచ్చినా వస్తువులు వచ్చినా ఏది వచ్చినా కూడా ది సేమ్ ఫార్ములా ఈజ్ బీయింగ్ యూస్డ్. ఏంటది? యూ యూజ్ విల్ ప్లస్ V1. మిగిలినవన్నీ కూడా తర్వాత వస్తాయి. టైం ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను లాస్ట్కి వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ టుమారో అని చెప్తే మనం లాస్ట్కి పెట్టాం, అంతేకాని యూ డోంట్ స్టార్ట్ ద సెంటెన్స్ టుమారో యూ విల్ ఆర్ టుమారో ఐ విల్ అలా అనకూడదు. టైం ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో లాస్ట్కి వెళ్ళాలి. అందుకోసం నెక్స్ట్ మంత్ లాస్ట్కి వెళ్ళింది. నేను ఇందాక నెక్స్ట్ మంత్ భద్రాచలం అంటే నేను అందుకే కరెక్షన్ ఇచ్చాను. టైం అనేది ఎప్పుడు వచ్చినా కూడాను అది లాస్ట్లో చెప్తాం. ఫస్ట్లో కనుక చెప్తే కామా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కామా అనేది క్లియర్గా తెలియదు. టుమారో ఐ విల్ గో టు ఏ మూవీ, బట్ కామా ఎలా చెప్తాను? టుమారో కామా ఐ విల్ గో టు ఏ మూవీ అని అనలేను కదా. అందుకని బెటర్ స్టిక్ టు దిస్ వే. అదర్వైజ్ యూ కెన్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ టైం ఫ్యాక్టర్, బట్ కామా ఇస్ కంపల్సరీ అక్కడ. Right, when you are writing you can clearly do that. Very good. So where do we use this simple future? We use the simple future to express about things which are going to happen, things which can happen very next moment, next day, next week, next month or even next year. అప్పటిదాకా కూడా ఈ సింపుల్ ఫ్యూచర్ని వాడుకోవచ్చు. అండ్ సింపుల్ ఫ్యూచర్ వాడడానికి మనం చేసినటువంటి ఇదేంటి ఫార్ములా విల్ ప్లస్ V1 పెట్టాం. ఓకే. సో వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. షెల్ వాడరాదు సార్. షెల్ ఎందుకు వాడకూడదు? వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. చాలామంది విల్లుకి బదులుగా షెల్ వాడదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. షెల్ ఆల్సో ఇండికేట్స్ ఫ్యూచర్, బట్ విల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఓవర్ దేర్. షెల్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ షెల్ వాడినప్పుడు సాధారణంగా షెల్ అన్నది ఒక సజెషన్ లాగా వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ జాయిన్ నెక్స్ట్ సెమిస్టర్ అన్నాను అనుకోండి, నేను తప్పకుండా చేరుతాను అని చెప్పడం లేదు. ఇందులో నేను తప్పకుండా చేరుతున్నాను అని చెప్తున్నాను. షెల్ వచ్చినప్పుడు చేరాలనుకుంటున్నాను అంటే నేను చేరితే చేరొచ్చు లేకపోతే లేదనే డౌట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ఫ్యూచర్ చెప్పినా కూడాను చిన్న డౌట్ లాగా వచ్చేస్తుంది. సో అందుకోసమే వీ యూజ్ ఓన్లీ విల్ ప్లస్ V1 ఫర్ ది ఫ్యూచర్, వీ డోంట్ యూజ్ షెల్. షెల్ అనేది ఎక్కడ వస్తుందంటే మీకు ఆ సజెషన్స్ అలాంటివి ఇచ్చినప్పుడు వస్తాయి. సో మీకు జూనియర్ లెవెల్లో యూ విల్ హ్యావ్ మోడల్ ఆక్సిలరీస్. ఆ మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు షెల్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు. ఓకే. ఫర్ ద మూమెంట్ జస్ట్ విల్ ప్లస్ V1గా తీసుకుంటూ ఉండండి. ఎనీ అదర్ డౌట్స్ ఉన్నా? ఓకే, వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద వే హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ది సింపుల్ ఫ్యూచర్. Always practice makes man perfect. Please don't forget that formula. I hope that this part was clear to you. Practice well, speak in English. That is the aim of this whole program. Thank you very much. Namaste. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hi Sai. Hello, hi Rajesh. So today let's have a discussion on role of mother. Yes, why not? So mother plays very important role in our life. Yes, In my opinion, life is like a triangle. Okay. It has three segments. Oh, The first one is mother, Right. and second one is father, Right. and third one is teacher. teacher. Right, So would like to say something about it. The Right. role of mother. right. Mother is revered as God. Right. As we Indian scriptures say, Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava, Atiti Devo Bhava. Good. Mother is revered as God, and God cannot go to every home. That's why God created mother in his creation, and we should love her unconditionally, and also we should not disrespect our words. అంటే మనం లైఫ్లో ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కూడా మనం తల్లిని అగౌరవపరచకూడదు, అమ్మ మాటని మనం వినాలి Yes. అని నేను అనుకుంటున్నాను.
Any other points to add from your side, Rajesh? Yes, in my opinion, according to Indian culture, Right, mother is considered as God. right, absolutely. Yeah, she's a living God. Right, So when you start any new work, Yes. new program, new initiative, anything, right, instead of going to temple, Hmm. you better take blessings from your mother, right. because as I told you that she's a living God. She is a living God, So absolutely. she has to be worshipped. Yes, Sai, can you say that? Why is the mother worthy of worship? yes, absolutely. Why not? Children who are born out of prayer, Mhm. definitely they'll become great in life. Yes. Because it's a mother prayer they are born. Like Right. great people like Swami Vivekananda, Chhatrapati Shivaji and Abdul Kalam, they have born out of prayer, and Right. that's how they have made a remarkable change in the society. And when Swami Vivekananda was in the lap of Bhuvaneshwari Devi, Okay. Bhuvaneshwari Devi used to read Ramayana and Mahabharata. Oh. So at that time, Vivekananda used to listen all those things, and now you can just imagine when how Vivekananda inspired the whole world. Whole world. Now, do you have any other points to add in this discussion? Yeah, that's what you said. That's absolutely right. You have made excellent points. Right, Then that's why we should not forget our mother right. and our motherland. Right. And Next, mother tongue. yes. And I have some other points to add in this discussion, Rajesh. Mother has got tremendous purity, Yes. a pavitrata, and she has got tremendous patience, and she has got tremendous perseverance. అంటే అమ్మ పొద్దు నుండి రాత్రి వరకు అన్ని పనులు ఎంత ఓపికగా చేస్తుంది. సో మనం వీ షుడ్ లెర్న్ దట్ పేషెన్స్, క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఫ్రమ్ అవర్ మదర్. అండ్ ప్యూరిటీ, ప్యూరిటీ అంటే ఆ పవిత్రత, అమ్మ యొక్క పవిత్రమైన ఆ భావం ఎప్పుడైతే ఆ పవిత్రంగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ పవిత్రంగా ఆలోచిస్తుంటుందో ఆ పవిత్రత అనేది ఆ పుట్టబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కూడా వస్తుంది. సో చెప్పేది ఏంటంటే ప్రార్థనతో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. So Swami Vivekananda says, man is born out of prayer who become great, and obviously yes. he's not born out of prayer, he becomes a demon. Yes, yes, So- that's been rightly said. Right. So And one more quality also, that is purity is over, patience is over, and perseverance. Perseverance is very Perseverance pattudala means whatever the problem arises in the home, she tries to solve the problem with lot of convincing all the people. Yes. That is possible only Yes. when it is with perseverance. Yes. Means she will bring everybody in the home to one single platform, that is the platform of happiness. అంటే ఆ ఆనందం అంటే అందరికీ ఆనందం ఇచ్చేది అమ్మ. yes. సో అందుకని we should not disrespect her, we should love her unconditionally. Sai, you have made excellent points, the greatness of being mother. But it's so hard to see these days that people are sending their parents to old age home. Yeah, that is a sad చిన్నప్పుడు- part of the yes, story. yes, in our You can't society. help it. Yes, yes. చిన్నప్పుడు మనం ఎలాగైతే వాళ్ళు పెంచి పోషించారో వాళ్ళ వృద్ధాప్యంలో the same affection and love they need. We should not deny, we should not just avoid our role. Yeah, yeah. So we have to respect mother as a god, a goddess. So when we are children, they love unconditionally, and when they become old, it is our bounden duty and responsibility. అంటే మన బాధ్యత అన్నమాట, అది తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకు అప్పుడే the circle of love and affection will Responsibility, become it's like a worship. It's 100%. puja. That's called puja. yes. So I'm very happy today that we discussed the importance of mother. Yes. So let's hope for the best side. Right. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. So this is fast generation and everybody wants everything to be very fast. And అమ్మ ఇంట్లో వంట చేసి అన్ని టేబుల్ మీద అరేంజ్ చేసేదాకా కూడా ఎవరికి టైం లేదు. సో ఫాస్ట్ ఫుడ్ అయితే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, అండ్ ఎవరితోనా ఫ్రెండ్తో మాట్లాడాలి, క్విక్గా మెసేజ్, ఓకే, వాట్సాప్, ఓకే, అండ్ దట్స్ వెరీ ఫాస్ట్. ఇదివరకు లెటర్స్ రాసుకునేవారు. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఫాస్ట్. అండ్ సక్సెస్ ఆల్సో అలాగే చాలా తొందరగా వచ్చేయాలి. కష్టపడకూడదు, but we should become something very great within a very short period of time. Is it really possible? ఏం కష్టపడకుండా ఎవరైనా ఏదైనా సాధించగలరా? So take the great people who have achieved many things, okay, a great musician and a great artist and a great singer or any great politician. So they really worked very hard. Hard work అనేది లేకుండా it's very difficult to achieve things in a very quick way. And this story talks about the hard work
okay, and the success that follows it. And let me read it out. It is the hour of trial that makes men great. The harder the battle, the sweeter the victory is a saying. అంటే బ్యాటిల్ ఎంత హార్డ్గా ఉంటే విక్టరీ అంత స్వీట్గా ఉంటుందిట. అంటే ఎంత కష్టపడి యుద్ధం చేస్తే దాని ఫలితం అంటే దాని విజయం అంతా ఆనందదాయకంగా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఎ వెల్త్ ఆఫ్ ట్రూత్ ఇన్ దిస్ ఏన్షియంట్ సేయింగ్. ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద టెండెన్సీ టు వాంట్ ఎవ్రీథింగ్ టు గో ద వే హీ డిజైర్స్, అండ్ హీ ఫీల్స్ డిజెక్టెడ్ ఇఫ్ హీ డజంట్ గెట్ వాట్ హీ డిజైర్స్. సో ప్రతి మనిషికి తను కోరుకున్న జీవితం, తను కోరుకున్న విధంగా జరగాలి పనులని అనుకుంటాడు. కానీ అలా జరగకపోతే చాలా నిరుత్సాహపడిపోతాడు. డిజెక్టెడ్ మీన్స్ నిరుత్సాహపడ్డం. ఇట్ అపియర్స్ దట్ వీ హ్యావ్ బీన్ ప్రోగ్రామ్డ్ ఇన్ టు వాంటింగ్ ఎవ్రీథింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు మీకు చెప్పాను అలాగే అన్నీ చాలా క్విక్గా అయిపోవాలి. ఓకే, ఇవాళ మనం స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం, రేపటికి మనకి ఇంగ్లీష్ వచ్చేయాలి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ పీపుల్ హ్యావ్ నౌ. ఓకే, అండ్ వీ జస్ట్ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. We want a high position at work but are not prepared to go through the hardships of climbing the ladder of success. Instead, we search for an elevator. సో ప్రతి వాడికి లైఫ్లో పైకి వెళ్ళాలని ఉంటుంది, అంటే సక్సెస్ టేస్ట్ చేయాలని ఉంటుంది, కానీ శ్రమ పడాలని ఉండదు. సో లెట్ us read a story related to this. Here is a story to make you understand what his struggle is all about. And the people of a village decided to build a small temple of Lord Ganesha. So a sculptor was summoned to carve an idol of the Lord. Okay, ఒక ఊళ్ళో ఒక టెంపుల్ కట్టాలనుకుంటున్నారు. సో అక్కడ గణేష్ ఐడల్ అంటే గణేష్ విగ్రహం చెక్కడానికి సో కొంతమందిని పిలిచారట. ఒక శిల్పిని పిలిచారు. ఓకే, స్కల్ప్టర్ అంటే శిల్పి, సమండ్ అంటే పిలువబడ్డాడు. ఓకే, to carve an idol of the Lord, and he proceeded to the site where two big rocks lay. The sculptor set to work on one of the rocks. He hammered and chiseled for days on end and finally carved a beautiful idol of Lord Ganesha. చాలా రోజులు ఒక 2 పెద్ద రాక్స్ తీసుకుని సో వాటి మీద వాటిని కొట్టి వాటిని చిజిల్ చేసి అంటే వాటిని చిప్ చేసి వాటికి ఒక షేప్ తెప్పించడానికి ట్రై చేశారు. అండ్ ద అదర్ రాక్ వాజ్ బీటెన్ టు అ ఫ్లాట్ షేప్ టు సర్వ్ యాజ్ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ డివోటీస్ వుడ్ స్టాండ్ అండ్ ప్రే. ఆన్ అన్ ఆస్పీషియస్ డే ద ఐడల్ విత్ ద ప్లాట్ఫామ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎ స్పాట్ అండ్ పీపుల్ ఫ్లాక్ టు ద టెంపుల్ టు ఆఫర్ దేర్ ప్రేయర్స్. సో ఒక మంచి రోజు, ఆస్పీషియస్ డే మీన్స్ మంచి రోజు, ఒక మంచి రోజు తీసుకుని ఏ విగ్రహం ఏ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారో, ఏ పలక మీద పెట్టారో ఆ పలక ఆ విగ్రహం 2 తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠించడానికి రెడీ అయ్యారు. అండ్ ఆ రోజు చాలామంది ప్రజలు వచ్చారు. ఓకే, జనం అంతా దేవుని చూడడానికి వచ్చారు. ఫ్లాక్డ్ అంటే మెనీ పీపుల్ గ్యాదరింగ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, అండ్ వన్ ఆఫ్టర్నూన్ when there was no one in the temple, the platform rock said to the first idol rock, I am tired and sick of this existence. I can't bear this torture any longer. సో నేను చాలా అలసిపోయాను, సో ఈ టార్చర్ నేను భరించలేను అని ఫస్ట్ ఐడల్ రాక్ తోటి ప్లాట్ఫామ్ రాక్ చెప్పిందిట. ఓకే, టార్చర్ అంటే చాలా బాధ. అండ్ ద ఐడల్ రాక్ ఆస్క్డ్, వై, వాట్స్ ద మ్యాటర్? ఓ, హౌ విల్ యూ అండర్స్టాండ్ మై ప్లైట్? నా పరిస్థితి నీకు ఎలా అర్థమవుతుంది? ప్లైట్ అంటే పరిస్థితి. యు నో నాట్ ద పెయిన్ ఐ హ్యావ్ టు అండర్గో ద హోల్ డే లాంగ్ వెన్ పీపుల్ స్టాండ్ ఆన్ మీ. యు ఆర్ లక్కీ. దో వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, యు ఆర్ డిస్టైన్డ్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ హియర్ ఐ యామ్ ట్రీటెడ్ సో షాబిలీ. నేను చాలా నీచంగా చూడబడుతున్నాను, బట్ నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకనే నీకు ఐడల్ షేప్ వచ్చింది. డిస్టైన్ అంటే నీకు విధి లిఖితం అలా ఉంది. సో యు ఆర్ వెరీ లక్కీ. మన ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చినా యు ఆర్ వెరీ లక్కీ, వెరాజ్ ఐఎమ్ అన్లక్కీ అని చెప్పిందిట ప్లాట్ఫామ్ రాక్. ద ఐడల్ రాక్ రిప్లైడ్, ఎస్, ఇట్ ఈస్ ట్రూ మై డియర్ ఫ్రెండ్ దట్ వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, బట్ యూ కెనాట్ అండర్స్టాండ్ మై agony when the sculptor was chiseling me to the present shape. కరెక్టే, మన ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాం, కానీ
ఈ ఐడల్కి ఈ షేప్ నాకు తెప్పించడానికి నన్ను ఎంత కొట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదు. I bore it all with patience and so I am here. At the time, you did not have to undergo any pain. My struggle at that time has given me this status now. So, unless we struggle hard at the right time, we cannot hope to enjoy our life in the later years. Start sowing the seeds of labor and you will reap its benefits later. సో ఇప్పుడు కష్టపడి మీరు ఏదైనా సాధించగలిగితే అది ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సో దాట్స్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is. Everyone, now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Good day to you all and welcome to another segment of English for All. In this part of the episode, we're going to listen to a small parable. A parable is a moral story. So, Varsha, would you like to share it with everyone? I would love to. And I am sure this moral story we have come across somewhere, the one I'm about to share. The story goes as, in a jungle, there lived a cruel lion. And this lion was so greedy, it started killing all the animals in the forest and started eating. The animals in the forest were feeling very bad and sad about it, that they are losing their loved ones, their relatives, their children. So, all the animals in the forest came forward in front of the lion and said, "We know you are the king of the jungle. You are a predator and you will eat one day. You will eat all of us one day. So instead of you hunting day after day, we thought of offering ourselves to you. So every day one animal of each species would come, volunteer itself as food to you." The lion thought, "Fine, this is a fair enough deal. The day you skip giving me the meal, the day an animal skips from coming to my den, I will swear to kill each and every animal in this forest," said the lion. All the forest animals agreed to this. Then each animal started taking a turn.
One day, the deers got a chance. So the deer sent one of its family members to the lion. Then the next day came the chance of the bears. And then came the chance of the wolves. And the wolves offered one of its relatives, one of its family members to the lion. And then came the chance of the rabbits. All the rabbits thought that we have a wise old rabbit with us. Why don't we offer this rabbit as a food? The wise old rabbit thought for a while, and before going and offering itself as food to the lion, it sat under the tree. It waited. It took its own sweet time to go to the lion. Almost by sunset, it went to the lion. The lion was absolutely enraged with this. He asked, "How could you be so late? You know I'm supposed to eat. Had you been a little late, then I would have gone killed all the animals in the forest." The rabbit said, "Oh, if that is the case, then please hear me out. It is not my fault. I am not late on my own accord. Me and my fellow brothers, all of us thought that we would offer ourselves as food to you. But it so happened that on our way there was a mighty old lion that attacked us all. I am the only one who managed to escape and come here to you." This lion got completely furious. "In my jungle there exists another lion. There is no such possibility. I am the only one in this jungle." The rabbit said, "Oh no, there is another lion, which proves that it is the supreme. Why don't you come and see?" This lion was very angry. It said, "If that is the case, then I will prove who is supreme. Take me to the lion." The wise old rabbit took the lion almost towards the end of the jungle where there was an old deep well. The rabbit said, "Look into the well." The lion stays there. As the lion bent and looked into the well, all it could see its own reflection. And the lion didn't understand that it was a reflection or a mirror image. It saw that there was another lion actually inside the well, and it growled, it roared loudly. And obviously, because it's a reflection, the reflection in the water, the image in the water also started growling loudly. And this lion got completely furious at this. He said, "In my jungle there exists another lion, there can't be a chance. Let me go and finish it." And the lion jumped into the well. And of course, the water took the lion's life. And by this action, the wise old rabbit saved all the lives of all the animals in this forest. Now we get to see in this story that the size of the rabbit actually didn't matter. Its might, its intelligence, and the wisdom used on time actually saved the entire animals in the forest. We must also be clever enough to use our wisdom, our talent at the right time, instead of getting scared and offering ourselves to the failure that is in front of us. A nice story, very well narrated also, Varsha. So, like you said, size does not matter, and wit is also important whenever tackling any kind of situation, right? Exactly. Alright, thank you so much for sharing it with all of us, and thank you for joining us. See you till next time.